కావలి రూరల్ మండలం చెన్నైపాలెంలో బీపీసీఎల్ కంపెనీకి సేకరిస్తున్న భూముల రైతులకు తగిన న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు చెప్పారు. శుక్రవారం ఆయన కావలి ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు చెన్నైపాలెంలో 600 ఎకరాలకు పైగా భూమిని సేకరించామని, ఇంకా కావాల్సిన 800 ఎకరాలు కూడా రైతులతో మాట్లాడి సేకరిస్తామని చెప్పారు. బీపీసీఎల్ కంపెనీకి భూములు ఇచ్చిన ఏ రైతు కూడా నష్టపోకుండా ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. మనకి ఏదైతే బీపీసీఎల్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఉందో మన కావలి డివిజన్ లో ముఖ్యంగా చెన్నైపాలెంలో ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ ఎక్వేషన్ చేస్తా ఉన్నారు. అట్లాగే మనకి చేవూరు రావూరులో కూడా కొంత ల్యాండ్ ఎక్వేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ టోటల్ దాదాపుగా 6,000 ఎకర్స్ అబోవ్ వాళ్ళు మనకి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ దాదాపుగా 4,000 వరకు మనం అవార్డ్స్ 3,500 పాస్ చేసాము. 500కి అండర్ ప్రాసెస్ లో ఉంది. అదేవిధంగా చెన్నైపాలెం విలేజ్ చూసుకుంటే మనకి దాదాపుగా 1,600 ఎకర్స్ అక్కడ ల్యాండ్ ఎక్కువ చేయాల్సి ఉంది బీపీఎస్ ప్రాజెక్ట్ కి. అందులో భాగంగా ఇప్పటికే మనం ఒక 600 ఎకర్స్ వరకు అవార్డు పాస్ చేసి అది అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక 250 ఎకర్స్ మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అది ఎల్నెట్ చేయడం జరుగుతుంది కంపెనీకి. అదేవిధంగా రిమైనింగ్ ఏదైతే ఉందో అది దాదాపు 800 దాకా ఉంటుంది. అది అండర్ ప్రాసెస్ లో ఉంది. అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రైట్లు ఏవైతే ఉందో వాళ్ళ దగ్గర ఫార్మర్స్ దగ్గర తీసుకొని మన ఫీల్డ్ వెరిఫై చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అది ఫీల్డ్ స్టాఫ్ కూడా మన తహసీల్దార్స్, డీటీస్ అండ్ సర్వేర్స్, వియర్స్ అందరూ కూడా ఫీల్డ్ రైతులతో కాంటాక్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఫర్దర్ ప్రాసెస్ చేసడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ కూడా పోస్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా. వీరితోటి దీని యొక్క ఎంతవరకు ఇప్పటివరకు చేశారు, ఏంటి స్టేటస్ ఏంటి దాని మీద ఒకసారి వాళ్ళతో రివ్యూ చేయడం కోసం నేను ఈ రోజు ఆడియోస్ రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క స్థానిక మన ఏదైతే ఆర్డీఓ గారు ఉన్నారో వారితో నేను డిస్కస్ చేయడం జరుగుతాం.